ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, డీసీసీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డిలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రశంస పత్రాలను, స్టీల్ వాటర్ బాటిల్స్ ను అందజేసి అభినందించడం జరిగింది. చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలును అభినందించారు. మెదక్ జిల్లా అధ్యక్షులు నీలా నరసింహన్న, అదేవిధంగా ఐవీఎఫ్ స్టేట్ ట్రెజరర్ నారాయణ గుప్తా అన్న సహకారము, నీలా ప్రవీణ్ అన్న సహకారం, మిగిలినటువంటి ఐవీఎఫ్ సభ్యులందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాలనే ఉద్దేశంతో జూన్ 14 నుంచి జూలై 6 వరకు కూడా కంటిన్యూగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాము. టౌన్ ప్రెసిడెంట్ అశోక్ గారు మరియు ఐవీఎఫ్ ప్రతినిధులు కూడా స్వచ్ఛందంగా గత 10-15 రోజుల నుంచి ఈ ప్రోగ్రాంను తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రాజేంద్ర నగర్లో ఉన్న హాస్పిటల్లో వాళ్ళు ఎక్కడితే కానీ చాలామంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పటి వరకు గత 1.5 ఇయర్ నుంచి 3,500 యూనిట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర సేవాదళ చైర్మన్ తమ్ముడు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తుండు. ఎక్కడ రక్తదానం అవసరం ఉన్నా ఎవరికైనా కానీ ఒకవేళ ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్స్ తగ్గినా కానీ వాళ్ళని డైరెక్ట్ పేషెంట్ దగ్గరికి వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి పోయేసి రక్తదానం ఇచ్చే విధంగా కూడా వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం, అమోఘం, అద్భుతం. ఇలా కామారెడ్డి పట్టణంలో ఎవరిని అడిగినా కానీ బాలు జల్వనుడు ఉండడు. ఇలా మన